నాగుల పంచమి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. నాగదేవత ఆలయాల్లో అలంకరణ, పూజలు ఉదయం నుంచి కొనసాగుతున్నాయి. పెద్దమగుడి ఆలయ నిర్వాహకులు సర్పదోష యాగాలు, హోమాలు ఏర్పాటు చేశారు. నాగదేవతలు ఉండే పుట్టలో పాలుపోసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు భక్తులు. నాగుల పంచమి ఏర్పాట్ల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గౌతమి అందిస్తారు. పెద్దమగుడి ఆలయాలలో నాగుల పంచమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే భక్తులంతా భక్తి శ్రద్ధలతో నాగులకి పూజలు నిర్వహిస్తున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్ లో చూడొచ్చు. ఉదయం నుండి కూడా ఇక్కడ నాగుల పంచమి కాబట్టి భక్తులు వందలాది సంఖ్యలో రావడం జరుగుతుంది. అదేవిధంగా పుట్టలోనైతే పాలు పోసి నైవేద్యాలు పెట్టి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అయితే మనం తెలుగు పంచాంగం ప్రకారం చూసుకున్నట్లయితే ప్రతి ఏడాది శ్రావణ మాసంలో శుక్లపక్షంలో ఉన్న శుద్ధ పంచమి రోజున నాగపంచమి పండుగను జరుపుకుంటూ ఉంటారు. అయితే పురాణాల ప్రకారం అయితే పండుగ అనేది ఒక ఆనవాయితీగా వస్తూనే ఉంది. భక్తులను ఒక క్యూ పద్ధతిలోనైతే నాగదేవతకి ఇక్కడ పాలు పోసే విధంగా ఏర్పాటు చేసి ఇంకో క్యూ పద్ధతిలోనైతే వెళ్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఉన్న ఈ కొద్ది స్పేస్ ను ఉపయోగించుకుంటూ పూజలు నిర్వహించేలాగానైతే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అయితే మనం చూసుకున్నట్లుగానైతే ఉదయం నుండి కూడా ఇక్కడ పూజలు జరుగుతూనే ఉన్నాయి. అయితే నాగదేవతకి ఇక్కడ నైవేద్యాలు సమర్పిస్తూ తమ మొక్కులను అయితే చెల్లించుకుంటున్నారు. అయితే ఈ నాగపంచమి రోజున ఇలా మొక్కులు చెల్లించుకోవడం వలన తమ కోరికలు తీరుతాయని అయితే ఆ భక్తుల నమ్మకం అయితే మనకు కనిపిస్తోంది. అయితే మనం ఈరోజు చూసుకున్నట్లయితే చాలా మంది భక్తులైతే మనకు ఉన్నట్లుగానైతే కనిపిస్తోంది. వ్యవసాయం చేసే వారికి ఎక్కువగా భయం అనేది ఉంటుంది. అయితే వ్యవసాయం చేసే వారికి ఈ పాముల భయం పోవడానికి కూడా ఈ నాగపంచమి అనేది ఒక భక్తి శ్రద్ధలతో జరిపే పూజ అనే చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్నట్టుగానైతే చాలా మంది భక్తులు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలా మందికి జాతకంలో ఉండే కుజదోషం గాని కాలసర్ప దోషాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామిని కొలుచుకోవడం వలన ఈ దోషాలన్నీ తొలగిపోతాయని అయితే పూర్వం నుండి పెద్దలు చెప్తూనే ఉన్నారు. అయితే అలాగే ఈ రోజు పుట్టలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వడం వలన కూడా వైవాహిక సమస్యలు తొలగిపోతాయని, గర్భదోషాలు కూడా మాయమవుతాయని చాలా మంది అయితే నమ్ముతుంటారు. అందుకోసమని ప్రత్యేకంగా ఈ నాగుల పంచమి రోజునైతే భక్తులు భక్తి శ్రద్ధలతోనైతే నాగుల పంచమి రోజు నైవేద్యాలు సమర్పిస్తూ తమ కోరికలను అయితే కోరుకుంటూ ఉంటారు. అయితే ఇంకా చాలా మంది భక్తులు అయితే ఇక్కడ ఉన్నారు. అయితే వారితో మాట్లాడి ఎక్కడ నుండి వచ్చారు? చాలా బాగుంది. ప్రతి ఇయర్ వస్తుంటాను నాగుల పంచమికి. మొక్కులు చెల్లించుకుంటాను. తీరుతున్నాయి. మేము కుక్కట్పల్లి నుంచి అండి. బాగా జరుగుతుందండి, వస్తుంటాం. సో చూసారు కదా, నగరంలో ఉన్న చాలా ప్రాంతాల నుండి అయితే భక్తులు రావడం జరుగుతుంది. అయితే చూస్తున్నట్లుగానైతే ప్రతిసారి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడం వలన తమ కోరికలు తీరుతాయని ప్రతిసారి వస్తామని అయితే తెలియజేస్తున్నారు. అయితే ఇక్కడ మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ నుండి వచ్చారు? బంజారా హిల్స్ నుండి. ప్రతిసారి వస్తుంటాం. చాలా జనాలను బాగా అనిపిస్తుంది. అన్ని చూసాం, బాగుంది. ఏర్పాట్ల గురించి కూడా భక్తులు ఎంతో సంబరంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ రోజు వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నట్లుగానైతే నైవేద్యాలు సమర్పిస్తూ కూడా ఇక్కడ నాగదేవతను అయితే కొలుస్తూ ఉన్నారు. మనం చూస్తున్నట్లుగానైతే మొత్తం పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ తమ కోరికలను అయితే కోరుకుంటూ ఉన్నారు. శ్రావణ మాసంలో ఉన్న ఈ శుక్రవారం రోజునైతే ఈ నాగపంచమి వేడుకలు జరుపుకోవడానికి చాలా మంది భక్తులు ఇంకా వస్తూనే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇంకా సాయంత్రం వేళల వరకు కూడా ఈ పూజలు ఇలాగే కొనసాగుతున్నాయని ఆలయ నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HMTV.